అండి అందరికి. మొత్తంగా అంటే ప్రభుత్వం కూడా చాలా క్లియర్ గా అఫిడవిట్ లో పొందుపరిచింది. గత ప్రభుత్వం ఏమో హైకోర్టులో చాలా క్లియర్ గా తీర్పు వచ్చినా ఆ తీర్పుని సవాల్ చేస్తూ మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళినా సరే ప్రభుత్వం మారింది. ప్రస్తుత ప్రభుత్వం చాలా క్లియర్ గా ఉంది, హైకోర్టు తీర్పుకే కట్టుబడి ఉన్నామని చెప్తోంది. అలాగే వీరు ముందు నుంచి చాలా క్లియర్ గా ఉన్నారు. ఈ విషయంలో ఏం చెప్తారు మొత్తంగా? వాళ్ళు చెప్పేది ఏముందండి, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు, అలాంటి మెంటాలిటీ ఉండాళ్ళు. అలాంటి వాళ్ళు ఒకటి గుర్తు పెట్టుకోవాలండి, ప్రభుత్వాలు శాశ్వతం, రాజకీయ నాయకులు శాశ్వతం కాదు. మాకు కాల పరిమితి ఉంది అనేది ఒకటి గుర్తు పెట్టుకుంటే బాగుంటదండి. దీన్ని బట్టి వాళ్ళు ఎప్పుడైనా ప్రభుత్వం చేసింది, మేము ప్రభుత్వానికి భూములు ఇచ్చాము, ప్రభుత్వం డెవలప్ చేస్తుంది, రాజకీయ నాయకులు వచ్చిపోతారు అంతే. వాళ్ళు అలా వెళ్ళిపోయిన 5 ఏళ్లలో నువ్వు ఎంత నాశనం చేశావో. ఇవాళ అమరావతి రాజధాని కాదు అని చెప్పేసి నువ్వు నిలబడితే నీకు వచ్చిన సీట్లు 11, అమరావతి రాజధానికి ఎజెండా పెట్టిన కూటమికి వచ్చిన సీట్లు ఇవాళ 164 సీట్లు వచ్చినాయి. అలాంటి వాటి గుర్తు పెట్టుకొని ఇప్పటికైనా రాజకీయ నాయకులు మనం ఏది చేసినా ప్రభుత్వాన్ని గౌరవించాలి, పాస్ చేయాలి, చట్టాన్ని కూడా గౌరవించాలని గుర్తు పెట్టుకోవాలి. పార్లమెంట్ లో విభజన చట్టం చేసి మరి మ్యాపుల్లో కూడా రాజధాని అమరావతి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ కానీ పెట్టినా కూడా కాదు అని చెప్పేసి మీరు కోర్టులకు ఎక్కి అయి మార్చి ఈ మార్చి, ఇందాక ఉమేష్ చంద్ర గారు అంటే 50 కేసులు వేసాడండి అమరావతి మీద. ఏదన్నా ఆయన ఏదో ఒకటి ఓన్లీ అమరావతి CRDA చట్టం మీద ఆయన వేసాడు. ప్రతి దాంట్లో ఏదో ఒకటి వేయటం, ఇక్కడ కాదంటే సుప్రీంకోర్టుకి, సుప్రీంకోర్టు కాదంటే మళ్ళీ ఇంకో జీవో తీసుకొచ్చి వేయటం. అంటే రైతులు సుఖంగా వాళ్ళు ఈ జీవో వచ్చింది, మనం సంతోషపడదాం, మనకు అనుకూలంగా వచ్చిందని మేము అనుకుంటామో లేదో తెల్లారి ఇంకో జీవో రెడీ చేసేవాడు. అంటే వాళ్ళు మానసికంగా కూడా ఆనందం పొందకూడదు రైతులు అని చెప్పి 280 మందిని పట్టున పెట్టుకున్నాడండి జగన్మోహన్ రెడ్డి. కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే చేసిన హత్యలేనండి ఇవన్నీ. కూర్చొని మేము ఏదన్నా వాళ్ళ జీవో వచ్చింది, మనకి అనుకూలంగా రైతులు భూములు ఇచ్చినందుకు మనకి న్యాయం జరిగింది అని మేము అనుకుంటామా, నెక్స్ట్ ఇంకో జీవో తెచ్చేవాడు తెల్లారేపాటికి. అలాంటి మానసికమైన ఆనందం పొందేవాడు. మేము అందరం శిబిరాల్లో పడి ఏడుస్తుంటే చచ్చిపోయిన దగ్గరికి పోయి బోరుమంటే కూడా అమరావతి గెలవాలని అనుకున్నా కూడా ఆయనకి సంతోషం ఉండేది కాదు. మమ్మల్ని చూసినా కూడా చూడటానికి వీలు లేదు అని చెప్పేసి దడిగట్టేవాడు, పోలీసులను పరదాలను కట్టుకొని పోయేవాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సుఖంగా ఉండకూడదండి. శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఆయనకు అమరావతి ఒక్కటే కాదు, ఆంధ్రప్రదేశ్ సుఖంగా అసలు ఉండకూడదు. ఆంధ్రప్రదేశ్ ఉండాలి అనుకుంటే అమరావతి వదిలేండి, పోలవరం ఎందుకు కట్టలేదండి ఆయన? ఆంధ్రప్రదేశ్ బాగుండాలనుకుంటే పోలవరం కూడా కట్టేవాడు. ఎక్కువ బెనిఫిట్ పోలవరం ఆంధ్రప్రదేశ్ కే. మరి రాజశేఖర రెడ్డి గారి కళని ఆయనే చెప్పుకునేవాడు. అలాంటి పోలవరాన్ని ఎందుకు వదిలేశాడు? కాబట్టి ఆయనకు ఆంధ్రప్రదేశ్ అసలు సుఖంగా ఉండకూడదండి. చంద్రబాబు గారు చేసిన జాయిన్ చేయకూడదు. ఈ ఆంధ్రప్రదేశ్ లో నాదంటూ ఒకటి ఉండాలి. అదే ఉంది కదా ఇవాళ 11 సీట్ల పరిమితం. పోలవరం కట్టక ముందే విగ్రహాల గురించి గొడవ, విగ్రహం పెడతామని, అసలు ముందు ప్రాజెక్ట్ కట్టంటే అంతే కదండి. ఆయన అసలు అదంటే ఇదంటే అమరావతి అభివృద్ధి ఇక్కడే జరిగిపోతుంది అమరావతిలో, అందుకని నేను 3 చోట్ల పెడుతున్నానని గొగ్గోలు పెట్టాడు. మరి పోలవరం ఎందుకు గట్లా? అది కూడా అభివృద్ధి జరుగుద్ది కదా, రైతులకి ఆయకట్టు, విద్యుత్తు, బోల్డ్ అంత బెనిఫిట్ దాని మూలాన. నువ్వెందుకు గట్లేదు? జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఏమి లేదండి, టైం పాస్ ధోరణి. 5 ఏళ్లు గద్దె ఎక్కాడు, ఆయన కేసులు చూసుకున్నాడు. ఇవాళ కేంద్రాన్ని కూడా మేము కూటమిలో ఉండగనక ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం అంతా చేసిందే, మళ్ళీ మరి 5 ఏళ్ల గ్యాప్ లో వాళ్ళు కూడా కొంచెం దూరం పెట్టారు. కేంద్రం కూడా దీని మీద కరెక్ట్ డెసిషన్ అనేది ఇవ్వలేకపోయారు. 5 ఏళ్ళు ఎంత మానసిక బాధ అండి రైతులు పడింది. మేము ఎంతమంది, ఇవాళ అమరావతి వచ్చింది, ఇవాళ చంద్రబాబు గారు గెలిచిన రోజే మేము అయిపోయింది, కూటమి ప్రభుత్వం వచ్చింది, బాబు గారు సీఎం అయిన రోజే మేము అనుకున్నాం ఇక ఇది అమరావతి డెవలప్ అయిందని. వాళ్ళు సుప్రీంకోర్టులో వేసిన అఫిడవిట్ కూడా ఇక మేము అది అసలు మర్చిపోయాం అందరం. మళ్ళీ అమరావతి రాజధాని అని ఫిక్స్ అయిపోయాం. ఈ చట్టం ప్రకారం వేయాలి కానీ గత ప్రభుత్వంలో ఇవాళ దానికే కట్టుబడి ఉన్నాం హైకోర్టు తీర్పుకి అంటాం మాత్రం చాలా సంతోషం అండి. అది బాబు గారు ఎప్పటి నుంచో అనేదే, ఇవాళ బాబు గారు మళ్ళీ డెవలప్ చేసి చెప్పేదే. కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉందండి. రైతులకు కూడా ఇలాంటివి విన్నప్పుడు ఇవాళ